one reason why animals might enter human habitations. Give one reason why animals might enter human habitations. మానవ ఆవాసాల్లోకి జంతువులు ప్రవేశించడానికి ప్రధానమైన కారణమేమి? మానవ ఆవాసాల్లోకి జంతువులు ప్రవేశించడానికి ఒకానొక కారణాన్ని తెలుపుము. Because their natural habitat is destroyed, food sources lost. The main reason is their natural habitat is destroyed and food sources are lost. వన్యజీవులు మానవ ఆవాసాల్లోకి ప్రవేశించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాటి యొక్క సహజ సిద్ధమైన ఆవాసాలను నాశనం చేయడము, అదేవిధంగా వాటికి ఆహారము వనరులను నష్టపరచడం, వాటి ఆహార వనరులను నష్టపడడం, వాటి ఆహారపు వనరులను కోల్పోవడము, వాటి యొక్క సహజ ఆవాసము చెడిపోవడము, అదేవిధంగా వాటి ఆహారపు వనరులు కోల్పోవడం మూలంగా అవి ప్రజల ఆవాసాల్లోకి, మానవ ఆవాసాల్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్? వాట్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్? జీవావరణ వ్యవస్థ అనగానేమి? జీవావరణ వ్యవస్థ అనగానేమి? ఏ కమ్యూనిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ దేర్ నాన్ లివింగ్ ఎన్విరాన్మెంట్. ఏ కమ్యూనిటీ ఆఫ్ living organisms interacting with each other and with their non-living environment is called ecosystem. జీవావరణం అంటే ఏంటంటే ఒక జీవుల యొక్క సమూహము, ఏవైతే ఒకదానితో ఒకటి పరస్పరము కలిసి పనిచేసేటువంటి జీవుల యొక్క సమూహము. ఒకదానితో పరస్పరం కలిసి పనిచేస్తూ నిర్జీవ వాతావరణంతో కూడా కలిసి పనిచేసేటువంటి సంక్లిష్టమైన వ్యవస్థనే జీవావరణం అంటారు. ఒకదానితో ఒకటి కలిసి పనిచేసేటువంటి జీవులు మరియు నిర్జీవ వాతావరణము కలిగినటువంటి సంక్లిష్టమైన వ్యవస్థను జీవావరణం అని అంటారు. Define conservation in context of biodiversity. Define conservation. సంరక్షణను నిర్వచించుము. The sustainable use and protection of the natural environment to prevent species loss. The sustainable use and protection of the natural environment to prevent species loss is called conservation. సంరక్షణ అంటే సుస్థిరమైన వాడకము. జీవులను నష్టపోకుండా, జాతుల నష్టాన్ని నివారిస్తూ సహజసిద్ధమైనటువంటి పర్యావరణ పరిస్థితులను సంరక్షించే విధానాన్ని సుస్థిరంగా సంరక్షించడాన్ని పరిరక్షణ అని అంటాం. జాతుల నష్టం జరగకుండా సహజసిద్ధమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుతూ జరిగేటువంటి ఒక సుస్థిర అభివృద్ధిని సంరక్షణ అని అంటాం. సుస్థిరమైనటువంటి పద్ధతిని సంరక్షణ అని అంటాం. ఇందులో ఎవరికి నష్టం జరగకుండా సహజసిద్ధమైన వాతావరణాన్ని కాపాడుతూ జీవజాతులను కూడా కాపాడేటువంటి ఒక వ్యవస్థని సంరక్షణ అని అంటాము. నెక్స్ట్,